చెప్పే వాక్యము పునాది, నేను చెప్పే మాటలు బలమైనవి. కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన అనుభవంలో నువ్వు ఉండాలా. ఎస్, మై నయా సృష్టి, నయా జీవన్. ఎస్, హల్లెలూయా. క్రొత్త సృష్టిని నేను, క్రొత్త వ్యక్తిని, క్రీస్తులో ఉన్న నేను. చెప్పండి ఒకసారి అందరూ, నేను క్రీస్తులో ఉన్నాను, నేను నూతన సృష్టిని, నేను పాత వ్యక్తిని కాదు. పాత అనుష చనిపోయింది. చెప్పు, పాత అనుష చనిపోయింది. చెప్పు, పాత అనుష చచ్చిపోయింది. ఇప్పుడు క్రీస్తులో క్రొత్త అనుష. సంతోషంగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నవ్వు కొద్దిగా ఏం కాదు, అన్ని పోతాయి. నీ నవ్వుతో దయ్యం పారిపోతుంది. నువ్వు నవ్వుతేనే దయ్యం పారిపోతావు, నువ్వు ఏడుస్తే పట్టుకుంటుంది మనం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందుకే ఇక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ నిర్మలమైన పాలవలనైన వాక్యమును ఆపేక్షించి, ఆ వాక్యాన్ని మీరు తినండి, ఆ ఆహారము తినండి. ఎలాగ దొరుకుతుంది ఆహారము? దేవుని సన్నిధానములో వెతుకుట ద్వారా, దేవుని సన్నిధిలో ఆకలి దప్పులు కలిగి ఉండడం ద్వారా, దేవుని కోసము ఎదురు చూడడం ద్వారా, దేవుని సన్నిధిలో ఆనందించడం కోసం ఎదురు చూడడం ద్వారా, పాటలు, పద్యాలు, ఆరాధన, కీర్తన, వాక్యమును ధ్యానించడం ద్వారా, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు, దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అంట. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నీలో ఫలము, నీలో జీవము, నీలో శక్తి, నీలో ఆశీర్వాదం, నీలో అభివృద్ధి, నీలో ఎదుగుదల, నీలో కట్టుకునే జీవితం. కొంతమంది కట్టుకునే జీవితం ఇష్టం ఉండదు. ఏమైనా కానీ ఎటైనా పోని గాబెగలని. హల్లెలూయా. నా జీవితాన్ని నేను కట్టుకోవాలా? చెప్పండి ఒకసారి. నేను కట్టుకోవాలా. హల్లెలూయా. అందుకే ఆత్మీయమైన ఆహారాన్ని మనం తినాలా. స్తోత్రం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాం, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అలసిపోతాం. కానీ ఒక చిన్న మాట కూడా దేవుడు బలపరుస్తాడు. నేను అలసిపోయినా కానీ మళ్ళీ ఏం చేసిన, రాత్రి ప్రార్థన చేసిన, మళ్ళీ వాక్యం చదివిన, మళ్ళీ ఆరాధన చేసిన,